కళామందిర్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటూ అది వదిలేసుకొని వచ్చి ఒక స్టోర్ స్టార్ట్ చేసి ఈరోజు 60 పైగా స్టోర్లు ఇండియా వైడ్గా ఉండి ఇంత గొప్ప విజయం సాధించి ఈరోజు ఏకైక అపారల్ టెక్స్టైల్ కంపెనీ ఓన్లీ వన్ టు గో ఐపీఓ అంటే అది నార్మల్ విషయం కాదండి. ఇది హ్యాట్స్ ఆఫ్. అది కూడా మన తెలుగు అయినది చేశాడంటే అది అంతకంటే చాలా 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 హ్యాపీ అయ్యి గర్వంతో వచ్చాను ఈరోజు ఇక్కడికి. అండ్ ఆయన చీరలు అమ్మలేదండి, నేను దాంతోపాటు టెక్నాలజీ అమ్మాడు. ఆ టెక్నాలజీ బ్రెయిన్తో అమ్మాడు. ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కానీ అండ్ మామూలుగా ఫ్యామిలీసు ఇలాగ టాయ్స్ సెంటర్ ఇవి వేటి చోట్లకి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ బయట దేశాల్లో ఉండేది, మనకు అరుదు. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకొచ్చి అక్కడే శారీ డ్రైపింగ్ అనుకుంటూ అక్కడే ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక ట్రెడిషన్ని వదలకుండా ఆయన గ్రాస్ రూట్స్ని వదలకుండా మన మట్టిని వదలకుండా ఇక్కడున్న వాళ్ళని ప్రజల్ని వదలకుండా నమ్ముకొని ఆయన కూడా ఉన్న వాళ్ళు ఇదిగో ఇంతమంది మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారంటే సచ్ ఏ ఇన్స్పిరేషన్.